ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 మే 1న ఒక కేసులో తీర్పు ఇస్తూ షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవ మతంలోకి మారితే వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారన్న సంగతిని స్పష్టం చేసింది. ఆ తీర్పు మన సమాజంలో చాలా కాలంగా చర్చలో ఉన్న అంశాన్ని మరోసారి ప్రస్తావనకు తీసుకొచ్చింది. మతం మారినా ఆ విషయాన్ని దాచి ఎస్సీలుగా కొనసాగుతూ రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారు కోకొల్లలు, దొరికితేనే దొంగలుగా తేలుతున్నారు. అంతవరకు సమాజంలో దొరలుగా చలామణి అయిపోతున్నారు. ఈ కేసును బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇప్పటికీ పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తమకు ఎస్సీ రిజర్వేషన్ హక్కు కోసం రికార్డుల్లో హిందువులుగానే ఉంటున్నారు. ఇది అధికారికంగా మోసమే. అంతేకాదు, ఆ రిజర్వేషన్ పేరిట హిందువుల మీద కేసులు పెడుతున్నారు. వాటిని సరిగ్గా తనిఖీ చేసే వ్యవస్థ లేకపోవడంతో ఇతర మతస్థులు సైతం హిందువులమంటూ రిజర్వేషన్లు పొందుతున్నారు. నిజమైన హిందూ ఎస్సీలకు ద్రోహం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని న్యాయస్థానాలు తేల్చి చెప్పిన కొన్ని సంఘటనలను పరిశీలిద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని, దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొత్తపాలెం గ్రామానికి చెందిన ఏ రామిరెడ్డి, మరో 5 వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నివారణ చట్టంలోని అంశాలతో కేసు కట్టారు. మరోవైపు నిందితులు ఆ కేసును కొట్టేయాలంటూ 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సంఘటనపై ఏపీ హైకోర్టు తాజా విచారణ జరిపింది. పిటిషనర్లు తరపు న్యాయవాది జేవి ఫణిదత్ వాదిస్తూ, ఫిర్యాదిదారుడు గత 10 ఏళ్లుగా పాస్టర్గా చేస్తున్నారు. మతం మారిన వ్యక్తికి రిజర్వేషన్లు వర్తించవు. రాజ్యాంగం ప్రకారం హిందూ మతం కాకుండా ఇతర మతాలను స్వీకరిస్తే ఎస్సీ హోదా కోల్పోతారు. క్రైస్తవ మతం కుల వ్యవస్థను ప్రోత్సహించదు. ఆ మతస్థులకు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద రక్షణ లభించదు. కాబట్టి కేసు కొట్టేయాలి అని వాదించారు. పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది తన క్లయింట్ ఎస్సీఏ అని తహసీల్దారు ఇచ్చిన ధ్రువపత్రాన్ని చూపారు. కానీ కోర్టు దానిని ఒప్పుకోలేదు. అది తప్పుడు కేసు అంటూ జస్టిస్ ఎన్ హరినాథ్ దాన్ని కొట్టివేశారు. సెల్వరాణి అనే క్రైస్తవ మహిళ 2015లో పాండిచ్చేరిలో అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగం కోసం ఎస్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమెకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ కేవలం ఉద్యోగం పొందడం కోసం ఎస్సీని అని చెప్పుకోవడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. సెల్వరాణికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకూడదని తీర్పు ఇచ్చింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెల్వరాణి సుప్రీంకోర్టుకు ఎక్కింది. ఆ కేసులో జస్టిస్ పంకజ్ మిత్తల్, ఆర్ మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2024 నవంబర్ 26న ఒక మతాన్ని అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల కోటాలో ఉద్యోగం పొందడానికి ఎస్సీ సర్టిఫికేట్ కోసం వేరొక మతాన్ని అనుసరిస్తున్నానని చెప్పడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని తీవ్రంగా ఆక్షేపించింది. రోజు చర్చికి వెడుతూ క్రైస్తవ మత పద్ధతులను పాటిస్తూ ఉద్యోగం కోసం మాత్రం హిందూ ఎస్సీ సర్టిఫికేట్ కావాలని సెల్వరాణి కోరడాన్ని తప్పుపట్టింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేములపాలెం గ్రామంలో ఎస్సీ మాలా కులానికి చెందిన కిరణం లక్ష్మణరావు కుటుంబం గ్రామంలో చర్చి నడపడం మొదలుపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా చర్చి ఏర్పాటు చేయడమే కాకుండా మత మార్పిడి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో గ్రామస్తులు షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం గ్రామంలో చర్చి పెట్టాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి కావాలి. అలాంటిదేమీ లేకుండానే చుట్టుపక్కల గ్రామాల సహా పలు చర్చిలు నడుపుతున్నాడని ఫిర్యాదు చేశారు. దాంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గూడూరు తహసీల్దార్ జరిపిన విచారణలో గ్రామస్తులు చెప్పినవన్నీ నిజమే అని తేల్చారు. ఆ మేరకు 2023 డిసెంబర్లో జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీకి తహసీల్దారు నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మణరావు కుటుంబ సభ్యుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేసింది. శ్రీ సుదర్శన బాబు అనే వ్యక్తి 2002లో శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో కాంపేషనేట్ గ్రౌండ్స్ మీద రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. 2010లో సుదర్శన్ కర్నూలు జిల్లా నంద్యాలపట్నంలోని కెథడ్రల్ పాస్టోరేట్ చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతని మీద లోకాయుక్తలో ఫిర్యాదు నమోదయ్యింది. తాను క్రైస్తవుడు అన్న విషయాన్ని దాచిపెట్టి సుదర్శన బాబు ఆలయంలో ఉద్యోగిగా చేరాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాంతో అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఆ నిర్ణయాన్ని సుదర్శన్ బాబు హైకోర్టులో సవాల్ చేశాడు. సర్టిఫికెట్ ప్రకారం తాను హిందూ మాల కులస్తుడినని, తనకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుందని అతని వాదన. కేసు విచారించిన హైకోర్టు సుదర్శన్ వాదనను తప్పుపట్టింది. నంద్యాల హోలీక్రాస్ కేథడ్రల్లోని వివాహాల రిజిస్టర్లో సుదర్శన్, అతని భార్య వివరాలను పరిశీలించారు. అందులో సుదర్శన్ క్రైస్తవుడు అని నమోదు చేయబడి ఉంది. ఆ డాక్యుమెంట్లను బట్టి సుదర్శన్కు తను క్రైస్తవ విశ్వాసి అనే సంగతి తెలుసు అని, అతడు క్రైస్తవుడిగానే పెళ్లి చేసుకున్నాడని నిర్ధారణ అయింది. ఆ ఆధారాలతో సుదర్శన్ బాబును ఉద్యోగం నుంచి తొలగించడం సరైన నిర్ణయమే అని హైకోర్టు నిర్ణయించింది. మదురై జిల్లా అంబసముద్రం గ్రామానికి చెందిన టి అరుణ్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ఓ కేసు దాఖలు చేశారు. అంబసముద్రం పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్పీ బలవీర్ సింగ్ తనను అక్రమంగా కస్టడీలో ఉంచారని, ఆ సమయంలో తనను చిత్రహింసలు పాలు చేశారని అరుణ్ ఆరోపణ. అందువల్ల ఎస్సీ/ఎస్టీ చట్టం ప్రకారం తనకు పరిహారం చెల్లించాలంటూ అతను కోరాడు. అయితే అతను మతం మారినందున ఎస్సీ లేదా ఎస్టీ కాదని, అతనికి పరిహారం చెల్లించక్కర్లేదని కోర్టు స్పష్టం చేసింది. అరుణ్ కుమార్ క్రైస్తవుడని, అతను ఎస్సీ లేదా ఎస్టీ కులాలకు చెందినవాడు కాదని అదనపు అడ్వకేట్ జనరల్ తేల్చి చెప్పారు. అరుణ్ కుమార్ క్రైస్తవుడు కాబట్టి అతనికి హిందువుల రిజర్వేషన్లు వర్తించబోవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఉపాధ్యాయులైన దారా మోహన్ రావు, ఆయన భార్య 2016లో పొరుగువారిపై ఎస్సీ/ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. కేసు విచారణలో వారిద్దరూ క్రైస్తవ మతంలోకి మారారన్న విషయం బయటపడింది. హిందూ ఆచార వ్యవహారాలను కాదని క్రైస్తవ ఆచారాలను పాటిస్తున్నారు. దీంతో వారు ఎస్టీ హోదాను కోల్పోయి క్రైస్తవ మాల అంటే బీసీసీ రిజర్వేషన్కు మాత్రం అర్హులయ్యారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. విచారణ సందర్భంగా వారు క్రైస్తవులు అన్న విషయం బయటపడడంతో వారు పెట్టిన కేసు చెల్లబోదని హైకోర్టు తీర్పునిచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికి మాత్రమే వారి కులాన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ వస్తుందని మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ల కుల ధృవీకరణ పత్రాలను ఎస్సీ నుంచి బీసీసీ కేటగిరీకి మార్పించింది. ఇలా షెడ్యూల్ కులాలకు చెందిన రిజర్వేషన్లను అనుభవిస్తున్న హిందువులు, సిక్కులు లేక బౌద్ధులు వేరొక మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా పోతుంది అన్న సంగతిని న్యాయస్థానాలు పదే పదే తెలియజేస్తున్నాయి. క్రైస్తవంలోకి మతం మారడం వ్యక్తుల మతపరమైన స్వేచ్ఛ. కుల వ్యవస్థ లేని క్రైస్తవంలోకి మారిన తర్వాత కుల రిజర్వేషన్లను అనుభవించడం సరికాదు. కేవలం రిజర్వేషన్ సౌకర్యాల కోసం, విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మతాన్ని దాచిపెట్టుకొని ఎస్సీ హోదాను అనుభవించడం కుదరదని న్యాయస్థానాలు వివిధ తీర్పుల ద్వారా స్పష్టం చేస్తున్నాయి.